వీర మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ కార్యక్రమం ఏదైతే జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన పిలుపు మేరకు ఈరోజు ఏదైతే రాక్షస పాలన పోయి మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ సామాన్యులకి, బడుగు బలహీనలకి, బలహీన వర్గీయులకి అందరికీ దగ్గరవుతూ ఎవరెవరికి ఏదైతే రోడ్లు ఇంతకు ముందు రోడ్ల సమస్యలు కానీ, కాలువల సమస్యలు కానీ, అలాగే అనేక సమస్యలు మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆమదాల మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు తీర్చుకొని కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం ఏదైతే ఈ రాక్షస పాలన అంతమై సంవత్సరం పూర్తి చేసుకొని మనం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గులు వేసుకొని అందరికి ఆడపడుచులందరికీ ఒక దగ్గర చేసి ముగ్గులు వేయమని ఒక సంక్రాంతి పండుగ చేసుకోమని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు మన రాష్ట్రానికి మంచి చేయాలని మనం ఈ పండుగ వాతావరణంగా ఈ కార్యక్రమం పెట్టాం. దానికి విచ్చేసి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సాయంత్రం ఏదైతే మన వన్ వే జంక్షన్ లో శ్రీ కోన్ రవికుమార్ గారు మన శాసనసభ్యులు కూడా వస్తారు. ఆ కార్యక్రమం కూడా మనం దీపావళి పండుగ సాయంత్రం చేయమన్నారు. సాయంత్రం దీపావళి అవుద్ది. దానికి కూడా మీరు అందరూ హాజరవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏదైతే ఈ రాక్షస పాలన అంతమై మంచి పాలన వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో మీ పిల్లలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ భగవంతుని ప్రార్థిస్తాను అన్నమాట. జై హింద్, జై జనసేన, జై జనసేన.